అందులో చేసినటువంటి క్యారెక్టర్ పుత్రుడు కూడా కొంచెం ప్యాంట్ షర్ట్ బట్లు ప్యాంట్ షర్ట్ అయినా ఉంటుంది, బట్ దిస్ ఇస్ ఆల్ టుగెదర్ డిఫరెంట్. అంటే మేము ఎంత రొమాంటిక్ క్యారెక్టర్స్లో రెమోగా, రామంగా, అపరిచితుడుగా, తర్వాత ఎన్నెన్నో క్యారెక్టర్స్లో ఒక గ్లామరస్ మీరు మీ లోపల రెమో ఉన్నారా? కరెక్ట్ రైట్, అందరి లోపల రెమో ఉన్నారు. ఈయన లోపల కూడా ఒక రెమో ఉన్నారు. అండ్ రెమోకి ఒక నందిని ఉన్నారు కదా, ఆమె నా నందిని ఈ పిక్చర్ లో. సో ఆయన కూడా ఒక రొమాన్స్ ఉంది. ఆయనకు ఐదు పిల్లలు. సో హీస్ వెరీ రొమాంటిక్. సో అయితే ఇలాంటి ఒక డీగ్లామరైజ్డ్ క్యారెక్టర్, అలాంటి ఒక వైల్డ్ క్యారెక్టర్ చేయాలి అనేటువంటిది సబ్జెక్ట్ చెప్పినప్పుడు కానీ, క్యారెక్టర్ విన్నప్పుడు కానీ, హౌ యూ గాట్ ట్రిగ్గర్డ్ అంటే వాట్ యూ సే డార్లింగ్? నాకు రంజిత్ గారు, రంజిత్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఎక్సెప్షనల్ ఫిల్మ్ మేకర్స్ ఇన్ సౌదర్న్ సినిమా ఇఫ్ యూ ఆస్క్ మీ. ఆయన ఒక్కొక్క పిక్చర్లో ఒక్కొక్క మెసేజ్, లేకపోతే హీఈస్ ఆల్వేస్ టాకింగ్ అబౌట్ అ కమ్యూనిటీ, లేకపోతే ఈజ్ ఆల్వేస్ ఫార్ మ్యాన్ కైండ్ ఇన్ సమ్ ఫార్మ్, నాట్ ఎనీ పర్టిక్యులర్ సెగ్ అలా ఉన్నారు. సో ఒక్కొక్క పిక్చర్లో హీ మేక్స్ దీస్ వెరీ వెరీ డీప్ మీనింగ్ఫుల్ సినిమా అండ్ ఆల్సో గుడ్ సినిమా. కమర్షియలీ ఎప్పుడు సార్పట పరమర, మద్రాస్ అన్ని ఆయన పిక్చర్స్, అన్ని పిక్చర్స్ దే హ్యావ్ అ లాట్ ఆఫ్ కమర్షియల్ వాల్యూ టు. సో నాకు ఆఫ్ కోర్స్ యూ సీ రజనీ సర్స్ మూవీస్ ఆల్సో హీస్ డన్. సో నాకు మొదటి నుంచే మద్రాస్ నుంచే వీ హ్యాడ్ అన్ అండర్స్టాండింగ్, వీ డూ అ ఫిల్మ్ సమ్ టైమ్. సో నాతో వస్తున్నప్పుడు ఆయన సరే మీ ఉన్నప్పుడు వేరేదైనా చేయాలి, లెట్స్ ట్రై దిస్ అన్నారు. ఐ గాట్ వెరీ ఎక్సైటెడ్ బికాజ్ ఇట్ ఈస్ నాట్ అబౌట్ ద క్యారెక్టర్, ద వెరీ స్టోరీ మాత్రం కాదు, ద బ్యాక్గ్రౌండ్, వాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు, ఏం చేస్తున్నారు. ఇట్స్ అ మూవీ ఆఫ్ హోప్.